హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2025 టైం టేబుల్ అనమాట ఇది. ఈ టైం టేబుల్ని ఇదే విధంగా నేను పోస్ట్ చేశాను. బట్ ఇక్కడ తెలుగులో ఉండటం వల్ల కొంతమందికి అర్థం కావట్లేదు. కామర్స్ ఎప్పుడు, ఎకనామిక్స్ ఎప్పుడు, పొలిటికల్ సైన్స్ ఎప్పుడు అని కామెంట్స్ చేస్తున్నారు. సో అందుకనే మళ్ళీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ డే 1 సోమవారం 3వ తారీఖు 3వ నెల, ఓకేనా. 3వ తారీఖు మార్చి 3వ తారీఖు రోజు ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్, తర్వాత మంగళవారం ఎగ్జామ్ లేదు, తర్వాత మళ్ళీ బుధవారం రోజు అనమాట, వెనస్డే రోజు 5వ తారీఖు 3వ నెల మార్చి 5th రోజు హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత మళ్ళీ గురువారం రోజు ఎగ్జామ్ లేదు, మళ్ళీ శుక్రవారం రోజు 7వ తారీఖు 3వ నెల అంటే మార్చి 7th రోజు అనమాట. ఆ రోజు ఏంటంటే రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ ఎగ్జాము, ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్, సామాజిక శాస్త్రం అంటే సోషియాలజీ ఎగ్జామ్ అనమాట. ఎప్పుడు శుక్రవారం 7వ తారీఖు మార్చి రోజు. అట్లాగే మళ్ళీ మనకి శనివారం, ఆదివారం హాలిడే వచ్చాయి. తర్వాత సోమవారం రోజు 10వ తారీఖు సోమవారం అనమాట, 3వ నెలలో అంటే మార్చి 10వ తారీఖు. ఆ రోజు ఏంటంటే భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ ఎగ్జాము, రాజనీతి శాస్త్రం లేదంటే పౌరశాస్త్రం అంటే పొలిటికల్ సైన్స్ ఉంది కదా ఆ ఎగ్జామ్, మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ ఎగ్జామ్ అనమాట. సోమవారం రోజు ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 5 బుధవారం 12వ తారీఖు, మళ్ళీ మనకి ఇక్కడ మంగళవారం ఎగ్జామ్ లేదు, నెక్స్ట్ మళ్ళీ బుధవారం అనమాట, ఆల్టర్నేట్ డేస్ ఉన్నాయి. 12వ తారీఖు మార్చి రోజేమో ఫస్ట్ గణితం అంటే మ్యాథ్స్, చరిత్ర అంటే హిస్టరీ, వ్యాపార గణక శాస్త్రం అంటే అకౌంటెన్సీ ఉంటుంది కదా మీకు, అదనమాట. నెక్స్ట్ మళ్ళీ మనకి గురువారం రోజు ఎగ్జామ్ లేదు, శుక్రవారం రోజు ఎగ్జామ్ లేదు, నెక్స్ట్ మళ్ళీ శనివారం రోజు ఉందన్నమాట 15వ తారీఖు. 13, 14 ఎగ్జామ్స్ లేదు. 15వ తారీఖు మార్చి రోజేమో జీవశాస్త్రం అంటే బయాలజీ, వాణిజ్య వ్యాపార శాస్త్రం అంటే బిజినెస్ స్టడీస్ ఉంటుంది కదా మీకు, బిజినెస్ స్టడీస్ అనమాట. నెక్స్ట్ గృహ విజ్ఞాన శాస్త్రం అంటే హోమ్ సైన్స్ అనమాట, ఓకేనా. లాస్ట్ డే రోజు బయాలజీ అండ్ బిజినెస్ స్టడీస్, హోమ్ సైన్స్ లాస్ట్ డే ఉన్నాయి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట. 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 15వ తారీఖుతో అయిపోతుంది. మన దాంట్లో ఎక్కువ ఎంపీసీ వాళ్ళు, సిఈసీ వాళ్ళు ఉన్నారు కదా. ఎంపీసీ వాళ్ళు మీకు మ్యాథ్స్ అనేది 12వ తారీఖు ఎగ్జామ్ ఉంది, ఓకేనా. సిఈసీ వాళ్ళకైతే 7వ తారీఖు ఫస్ట్ ఆర్థిక శాస్త్రం, తర్వాత వాణిజ్య వ్యాపార శాస్త్రం, బిజినెస్ స్టడీస్ తీసుకున్నారా లేకపోతే మీరు ఏం తీసుకున్నారా అనే దాన్ని బట్టి ఇక్కడ అయితే చూసుకోండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా. ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం మీకు కూడా ఆల్టర్నేట్ డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.